ఫ్రెండ్స్, మీ ఫోన్ ని కొన్న ఫస్ట్ డే చాలా స్మూత్ గా అండ్ చాలా ఫాస్ట్ గా అనిపిస్తుంది. కానీ అదే ఒక 3 years తర్వాత అదే ఫోన్ చాలా స్లోగా, చాలా లాగీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ డిఫరెన్స్ ని క్రియేట్ చేసేది ఆ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్. ఈ వీడియోలో మీకు ఒక ఫోన్ కి ప్రాసెసర్ ఎంత ఇంపార్టెంటో, ఆ ప్రాసెసర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ ఫోన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు వీడియో చూసి ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు మన ఫస్ట్ ఇంప్రెషన్స్, మన ఫోన్ చాలా స్మూత్ గా ఉంటుంది, యాప్స్ చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి, చాలా మంచి స్మూత్ స్క్రోలింగ్ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇస్తుంది, అంతేకాకుండా గేమింగ్ కూడా ల్యాగ్ ఫ్రీగా నడుస్తుంది. కానీ అదే కొన్ని ఇయర్స్ తర్వాత అదే ఫోన్ లో ఏది కరెక్ట్ గా ఓపెన్ అవ్వదు, బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది, అసలు బ్యాటరీ లైఫే ఇవ్వదు. దీనికి అంతటికి మెయిన్ రీజన్ మీ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్. ఒక ప్రాసెసర్ అంటే జస్ట్ నెంబర్స్, బెంచ్ మార్క్స్ కాదు, ఒక సిపియు, జిపియు, ఏఐ ఇంజిన్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇలా అన్ని కలిసి ఒక ఫోన్ కి బ్రెయిన్ లాగా పనిచేస్తాయి. ఈ పార్ట్స్ అన్ని కరెక్ట్ గా కోఆర్డినేట్ అయినప్పుడే ఫోన్ చాలా స్మూత్ గా పనిచేస్తుంది. ప్రాసెసర్ అనే దాన్ని సింపుల్ గా చెప్పాలంటే అది మనం యూస్ చేస్తున్న ఫోన్ కి ఒక బ్రెయిన్ లాంటిది. కానీ బెంచ్ మార్క్స్ ఒక షార్ట్ రేస్ లాంటిది, అది రియల్ లైఫ్ యూసేజ్ ఒక మ్యారథాన్ లాంటిది. మన ఫోన్ ని లాంగ్ టైం వరకు యూస్ చేసినప్పుడే హీట్ కంట్రోల్ ఎలా ఉంది, ఆ ఫోన్ పర్ఫార్మెన్స్ సస్టైన్ అవుతుందా లేదా అనే విషయాలు చాలా ఇంపార్టెంట్. మన ఫోన్ లో హీట్ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత స్ట్రాంగ్ గా మన ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ కంఫర్టబుల్ గా వర్క్ చేస్తుంది. మన ఫోన్ లో ఉన్న పర్ఫార్మెన్స్ తక్కువ హీట్ లో పర్ఫార్మెన్స్ ని మెయింటైన్ చేయగలదు. కానీ ఫోన్ లో కూలింగ్ వీక్ గా ఉంటే ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్లో అయిపోతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ప్రాసెసర్ రోల్ ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. న్యూ యాప్స్, న్యూ అప్డేట్స్, హెవీ వర్క్ లోడ్స్ ఇవన్నీ ఫ్యూచర్ లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని హ్యాండిల్ చేసేది ప్రాసెసర్ మాత్రమే. మన ఫోన్ లో స్ట్రాంగ్ ప్రాసెసర్ ఉంటేనే మన ఫోన్ చాలా స్లోగా ఏజ్ అవుతుంది. అదే మన ఫోన్ లో వీక్ ప్రాసెసర్ ఉందనుకో, సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఆ వీక్ ప్రాసెసర్ అప్డేట్స్ ని, ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని హ్యాండిల్ చేయలేక చాలా వీక్ అయిపోతుంది. అందుకే ఫ్లాగ్షిప్స్ చాలా ఇంపార్టెంట్. వాటి డిజైన్, కెమెరా మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ నిజానికి మనం ఫోకస్ చేయాల్సింది ఆ ఫోన్ లో ఏ ప్రాసెసర్ ఉంది అనే దాని మీద, ఆ ప్రాసెసర్ ఎంత హ్యాండిల్ చేయగలదు అనే దాని మీద. అవును, ఈ ఫీచర్స్ అన్ని ఇంపార్టెంటే, కానీ ఆ ఫోన్ లో ఒకవేళ ప్రాసెసర్ వీక్ గా ఉంటే ఈ ఫీచర్స్ ఎంత బాగున్నా వేస్ట్ అయిపోతుంది. ఫోన్ బయట ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా లోపల ఆ ప్రాసెసర్ అనేది వీక్ గా ఉంటే ఎంత బాగా కనిపించినా ఆ ఫోన్ తొందరగా చనిపోతుంది అన్నమాట. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి హార్ట్ అటాక్ ఉంటుంది, బయట 6 pack ఉంటుంది, కానీ ఆ పర్సన్ కి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, అలా సడన్ గా చనిపోయినా చనిపోవచ్చు. ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలంటే ప్రాసెసర్ అనేది మన ఫోన్ సోల్ లాంటిది, ఒక బ్రెయిన్ లాంటిది. మీ ఫోన్ ఎంత పర్ఫార్మ్ చేస్తుందో, మీ ఫోన్ ఎంత స్మూత్ గా రన్ అవ్వాలి అన్నా ఇదంతా ఒక గుడ్ ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా ఫోన్ కొనాలి అనుకున్నా, అట్లీస్ట్ ఇప్పుడు ఫోన్ కొనాలి అనుకున్నా, ఆ ఫోన్ లో అట్లీస్ట్ ఒక మంచి ప్రాసెసర్ ఉండేటట్టు చూసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్, స్నాప్డ్రాగన్ నుండి 8 ఎలిట్ చిప్సెట్ లేదా 8 Gen సిరీస్, లేదా యాపిల్ నుంచి ఏ సిరీస్ చిప్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైనా మీరు ఫోన్ కొనేటప్పుడు వైజ్ మీ ఫోన్ లో ఏ ప్రాసెసర్ ఉంది అనే దాని గురించి ఖచ్చితంగా ఆలోచించండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్సెసివ్ టెక్ రివ్యూస్ కోసం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఐఎమ్ చరణ్, a reason to subscribe.